రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి వైదొలిగిన బయ్యాజీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో సో ఆ బయ్యాజీ వైదొలి ఉంది. దానికి కారణం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా అయోధ్య రామ మందిరం సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే టోకెన్ల విషయంలో కావచ్చు, ఇక రకరకాల స్కాములు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో అది దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం కావచ్చు, సిట్లు వేయడం కావచ్చు, సో అరెస్టులు కావడం కావచ్చు, ఒక్కొక్కటి వేల కోట్లు సంపాదించిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి బాధ్యత అది చెప్పకుండా సో నా వయోభారం వల్ల రిటైర్ అవుతున్నాను అని చెప్పేసి ఒక చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ అసలు విషయం అయితే 100% ఇది అక్కడ జరిగినటువంటి స్కామ్ సంబంధించినది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి వైద్యుల బయ్యాజీ అనారోగ్య కారణాల వల్లనే అని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత బయ్యాజీ జోషి వెల్లడి. తప్పుకోవాలని సంఘ పెద్దలు కోరినట్లు మరో ప్రచారం. సో తప్పుకోకపోతే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ అయోధ్య రామ మందిరం సంబంధించి పెద్ద ఎత్తున ఇటు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వాటికే పెద్ద ఎత్తున దెబ్బపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అయోధ్యను చూపించే కదా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈరోజు అధికారులకు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే అయోధ్య రామ మందిరం ప్రధానమైనటువంటి కారణం. సో ఈరోజు అందులోనే ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటే ఖచ్చితంగా ఆ దెబ్బ భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కు కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దానికి బాధ్యత వహిస్తూ మొత్తానికి అయితే బయ్యాజీని తొలగించినట్టుగా తెలుస్తోంది. సో ఆయన చిత్రం రిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది. సో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో మరో కీలక పరిణామం జరిగింది. ట్రస్ట్ పాలకుడి పదవి నుంచి ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేష్ బయ్యాజీ జోషి వైదొలి గారు ఆయన వయస్సు 75 సంవత్సరాలు అనారోగ్య కారణాలతో ట్రస్ట్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయోధ్యలో విరాళాల చోరీ నేపథ్యంలో వివాద నేపథ్యంలో సురేష్ బయ్యాజీ పైన కూడా ఈ ట్రస్ట్ పైన కూడా అనేక రకాల ఆరోపణలు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విమర్శించిన సందర్భం అయితే కనబడతా ఉంది. సో దానికి సంబంధించే బాధ్యతల నుంచి వైదొలగడం గమనార్హం. సో సురేష్ బయ్యాజీ స్వచ్ఛందంగా ట్రస్ట్ నుంచి వైదొలగలేదని ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా ఆర్ఎస్ఎస్ సూచించిందని కూడా ప్రచారం జరుగుతుంది. విరాళాల చోరీ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. సురేష్ బయ్యాజీ 2009 నుంచి 2021 వరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రామాలయం నిర్మాణానికి భూముల కొనుగోలు సమయంలో అక్రమాలు జరిగిన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ట్రస్ట్ పాలకుడిగా నియమించారు. ఆ పదవి నిజానికి అలంకారప్రాయమైంది. ట్రస్ట్ రోజువారీ నిర్వహణలో పాలకుడి జోక్యం ఉండదు. అయితే ట్రస్ట్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తుందని అందుకే ఆయన చేత రాజీనామా చేయించింది అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇది ఆర్ఎస్ఎస్ తొలగించిందా లేకపోతే బీజేపీ ప్రెజర్ ఆర్ఎస్ఎస్ మీద ఉందా పక్కన పెడితే 100% దీనిలో ఇది అయోధ్య రామ మందిర ట్రస్ట్ సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, వందల వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది వాస్తవం. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా బయటపడుతున్నాయి. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ ఇదే ట్రస్ట్ సంబంధించిన దాంట్లో ఒక ముస్లిమో లేకపోతే ఇతర అన్య మతస్థులో కనుక ఉంటే ఎంత రాద్ధాంతం జరిగేది. ఈరోజు కొంతమంది ఏమంటున్నారంటే ఈ అంశం పైన ప్రశ్నిస్తే రకరకాల వాళ్ళ ప్రశ్నించే వారిని కూడా హిందూ మతం మీద దాడి అని చెప్పేసి అంటే జరిగినటువంటి స్కామ్ పైన ప్రశ్నిస్తే కూడా హిందూ మతం పైన దాడి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా కొంతమంది మత ఉన్మాదంతో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. మత ఉన్మాదంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహులను, ప్రశ్నిస్తే పాకిస్తాన్ ప్రేమికులు అనడము, ప్రశ్నిస్తే ఇక రకరకాల ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. సో ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితి ఇచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ రిజల్ట్ మనం త్వరలో చూస్తాం, అందులో నో డౌట్.